RTI Live News. Ask for right. RTI Live News की स्वागतम. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సాలూరు పట్టణ వైసీపీ కార్యాలయంలో జెండా ఆవిష్కరించారు. తదుపరి స్థానిక బోసుబొమ్మ సెంటర్ వద్ద దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజారంజక పాలన గుర్తు చేసుకున్నారు. యువత పోరు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో హాజరై సంబరాలు చేసుకున్నారు. తదుపరి పార్వతీపురంలో ర్యాలీని పాల్గొని కలెక్టర్ ఆఫీస్ ప్రాంగణంలో ప్రసంగించారు. పలువురు మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా బడా నేతలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 3 అంశాల మీద మా పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం జిల్లా కలెక్టర్ ఆఫీసులో వినతి పత్రాలను సమర్పించడం జరిగింది. మొదటిది ఫీజు రియంబర్స్మెంట్. ఇంతకుముందు మేము మా ప్రభుత్వంలో విద్యా దీవెనగా పిలిచేవాళ్ళం. అదేవిధంగా రెండవది నిరుద్యోగ వృత్తి, ఇక మూడవది మెడికల్ సీట్లకు సంబంధించి, మెడికల్ కాలేజీకి సంబంధించి ఈ 3 అంశాల మీద యువతకు సంబంధించింది. అంటే యువతకు అన్యాయం జరుగుతుంది కాబట్టి యువత పోర్ అనేది ప్రారంభమైంది. ఇప్పుడు ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్నాయి, 10th క్లాస్ పరీక్షలు జరుగుతున్నాయి కాబట్టి చాలామంది పాల్గొనలేకపోయారు. లేదంటే చాలామంది విద్యార్థులు కానీ యువత కానీ వచ్చుండేవాళ్ళు. అలాగే నిరుద్యోగులు కూడా ఆశ పెడుతున్నారు, ఏదో మంచి చేస్తాం, మీరు ఆగండి. మనం చూస్తున్నాం, రాజశేఖర రెడ్డి గారు ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనేది భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రారంభించారు. పేద విద్యార్థులందరూ కూడా, దళిత విద్యార్థులందరూ కూడా, గిరిజన విద్యార్థులు, బడుగు బలహీన వర్గాలు, మైనార్టీలు, అగ్రవర్ణ పేదలందరూ కూడా డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, ఐఏఎస్లు అయ్యారు, ఐపీఎస్లు అయ్యారు. ఆయన ఫీజు రియంబర్స్మెంట్ ఆయన అడుగుజాడల్లోనే మరి మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు నడిచారు. అందుకని విద్యా దీవెన, వసతి దీవెన, విద్యా కానుకలంటే అనేక పథకాలు తీసుకొచ్చి ప్రతి విద్యార్థి చదవాలి, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి, పిల్లలే కుటుంబానికి ఆస్తులని ఆలోచించి జగన్మోహన్ రెడ్డి కార్యక్రమం చేపట్టి అందరికి కూడా ఆయన విద్యా దీవెన, వసతి దీవెన, విద్యా కానుకలను పథకాలు ఇచ్చి ఆదుకున్నారు. వెళ్ళి మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు 5 త్రైమాసాలకు సంబంధించిన ఫీజు 4,900 కోట్ల వరకు బాకీ ఉంటుంది. అందులో 3,900 వరకు అలాగే విద్యా దీవెన, మిగతాదేమో వసతి దీవెన, ఈ 2 కలిపి. ఇవి కాకుండా బడ్జెట్ ప్రకారం మీరు చూస్తే గతము ఇవ్వవలసింది ఈ కొత్త బడ్జెట్లో కలిపి మనం 2 కలిపి చూస్తే 7,000 కోట్ల పైకి ఇవ్వవలసి ఉంది. అంటే ఈ సంవత్సరం 25-26 బడ్జెట్తో కలిపి చూసుకుంటాం. ఇవేమీ లేకుండా 700 కోట్లు మాత్రమే మేము ఇచ్చామని చెప్తున్నారు. అవి కూడా ఎక్కడ అందడం లేదు. ఇది విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు చెప్తున్నారు. అసలు
మరి ఇవన్నీ చెప్తే మరి ఎందుకు రావడం ఫీజు? ఇంకా తల్లిదండ్రులు ఫీజులు కట్టుకోలేక ఇబ్బంది పడుతున్నారు. చైతన్య కాలేజీలో మా బాబు చదువుకుంటున్నాడు. అదే కాలేజీలోని ఒక తండ్రి కొడుకు కూడా ఒక రాత్రి ఒక పగలంతా కూడా ధర్నా చేయబడుతుంది. ఫీజులు ఎలా చేయలేదు కాలేజీలు మనం చూసాం. అదే ఫీజులు కట్టలేక అనంతపురంలో నారాయణ కాలేజీలో కూడా చనిపోయారు. మన సంక్రాంతి పండుగ అయిన తర్వాత ఈ డబ్బులు కానీ ఇచ్చుంటే తల్లిదండ్రులు కట్టుండేవాళ్ళు కదా, పిల్లలు చనిపోవలసిన పరిస్థితి ఉండేది కాదు కదా, బాధపడవలసిన పరిస్థితి ఉండేది కాదు కదా. విద్యకు అంత ప్రాధాన్యత ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత ఇక నిరుద్యోగ వృత్తి, మరి ఉత్తర కొమ్మాలు ప్రగాఢాలు పలుకుతారో లోకేష్ గారు మీ అందరికీ తెలుసు. యువగలం పేరు చెప్పుకునేది ఆయన చెప్పారు. మరి మనం గత డిసెంబర్లోనే డిఎస్సీ నిర్వహిస్తామని. మేము 6 వేలకు పోస్టులు వేస్తే దాంట్లో కొన్ని పోస్టులు కలిపి 10,000 అన్నారు. ఈ రోజుకు డిఎస్సీ లేదు. నిరుద్యోగులకే ఉన్నారు. అదైపోయింది. దాని తర్వాత ఆయన ఏం చెప్పారు, అదే జాబ్ క్యాలెండర్ జనవరి విడుదల చేస్తాం, మీరు రాసుకోండి జనవరి 1, 25 అని చెప్పారు. మరి జనవరి పోయింది, మార్చి వచ్చింది, జాబ్ క్యాలెండర్ లేదు. అలాగే 3,000 రూపాయలు ఇస్తాం ఉద్యోగాలు లేకపోతే చెప్పారు. 20 లక్షల మందికి వస్తామని చెప్పారు. మన 20 లక్షల మందికి మనం చూసుకునే సరే, మనం 20 లక్షలకి మందికి 3,000 చొప్పున చూసుకునే సరే సుమారు 7,000 కోట్ల రూపాయలకు సంవత్సరానికి పెట్టాలి. ఒక్క పైసా బడ్జెట్ లేదు. గతంలో బడ్జెట్ ఇవ్వలేదు. ఈ 25